హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక జీవన్ అయితే సునంద చెప్పిన కండిషన్కి ఒప్పుకొని, సరే అత్తయ్య, నేను ఇక మా అమ్మ వాళ్ళని వదిలేసుకొని చైతన్య కోసం ఇంట్లో అడుగు పెడతాను అని అనగానే ఇక కుట్టి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి జీవనం, అమ్మ నన్ను వదిలేసుకొని ఈ ఇంటికి వస్తానని అంటుంది అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళకి దిష్టి నీళ్ళు దిష్టి తీసేసి ఇంట్లోకైతే తీసుకువస్తుంది ఇక కుట్టి అయితే. అప్పుడే, ఏంటత్తయ్య, మీరు పెట్టిన కండిషన్కి ఏ ఏ కూతురైనా ఒప్పుకోదు, కానీ జీవన ఒప్పుకుంది. ఆ రోజేమో నా తల్లిదండ్రులను దూరం చేశారు, ఇప్పుడు జీవనకి కూడా వాళ్ళని దూరం చేశారు అత్తయ్య అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఇంట్లో అడుగు పెట్టాలంటే జీవన వాళ్ళను వదులుకోవాలి, అంతే ఇక అని సునంద వార్నింగ్ ఇచ్చేస్తుంది. జీవనని చైతన్యం తీసుకొని ఇంట్లోకైతే వస్తుంది కుట్టి. వెంటనే, ఏంటి కుట్టి, ఎప్పుడైనా నువ్వు నా తర్వాతే వస్తున్నావు. ఈ ఇంటికి కోడలిగా రావాల్సిన నువ్వు కొన్ని కారణాల వల్ల ఆదిత్యకి భార్య కాలేకపోయావు, కానీ మళ్ళీ తిరిగి నువ్వు నా తర్వాత కోడలిగా చైతన్యని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చావు అని అంటూ ఉంటుంది కుట్టి అయితే. అప్పుడే జీవన, అవును కుట్టి, ఇక ప్రతి దాంట్లోనూ నీ తర్వాతే వస్తున్నాను. స్కూల్లో నీ తర్వాతే, ఇప్పుడు ఇక్కడ తోటి కోడలుగా కూడా నీ తర్వాతే వచ్చాను అని చాలా చికాగ్గా అంటుంది జీవన అయితే. అప్పుడే కుట్టి, జీవన, ముందుగా దేవుని దగ్గర దీపం వెలిగిద్దుగని పద అని అంటూ ఉంటుంది. ఇక జీవననైతే తీసుకొని కుట్టి ఇక గుడిలో ఇక దీపం వెలిగిస్తుంది. ఆ తర్వాత జీవన, చైతన్య ఇద్దరు వెళ్ళి ఫ్రెషప్ అయి రండి, మీ ఇద్దరికి కాఫీ తీసుకువస్తాను అని అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇక చైతన్య అయితే, లేదు వదిన, నువ్వు కాఫీ తీసుకురాని అవసరం లేదు, ఇప్పుడు జీవన ఉంది కదా, జీవననే తీసుకువస్తుంది. ఇన్ని రోజులు నువ్వు అందరికీ పనులు చేశావు, ఇప్పటి నుంచి జీవన నీ పనులలో కొద్దిగా హెల్ప్ చేస్తుంది అని చైతన్య చెప్పగానే కుట్టి అయితే చాలా సంతోషపడుతుంది. ఇక చైతన్య చాలా మంచివాడు అనుకుంటాం, ఇక జీవనని చాలా బాగా చూసుకుంటాడు అని ఇక చాలా సంతోషపడుతుంది ఆనంది అయితే. ఇక జీవన కూడా చైతన్యని చూసి చాలా చిరాకు పడుతుంది. చైతన్య ఏంటి ఆనందితో ఇలా మాట్లాడుతున్నాడు అని ఇక చాలా కోప్పడుతూ ఉంటుంది. వెంటనే ఇక అక్కడికి చైతన్య రూమ్ క్లీన్ చేయమని పని మనిషికి చెప్పగానే, అంతసేపు మీరు గెస్ట్ రూమ్లో ఉండండి అని చెప్పగానే ఇక జీవనని తీసుకొని చైతన్య అయితే గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక అంతా రెడీ చేసేసి ఇక సునంద ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన గురించి ఆనంది ఆలోచిస్తూ, అత్తయ్య గారు, ఈరోజు కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చారు కదా చైతన్య, జీవన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి ముచ్చట్లు ఉంటాయి కదా, అచ్చట ముచ్చట్లు, ఇక అవి మీరు కొనసాగిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని ఆనంది అంటూ ఉంటుంది ఇక సునందతో. అప్పుడే సునంద, ఏంటి నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదు ఆనంది అని అంటూ ఉంటుంది. అప్పుడే, నేననేది కార్యం అత్తయ్య గారు, ఇక మొదటి రాత్రి ముహూర్తం పెట్టించవచ్చు కదా పూజారి గారిని పిలిపించి అని చెప్పగానే వెంటనే ఇక పూజారికి ఫోన్ చేస్తుంది సునంద. ఇక పూజారి ఇంటికి రాగానే ఇక ఆనందిని చూసి, ఇక ఈ ఇంటికి కోడలివయ్యావమ్మా, నువ్వు అనుకోని పరిస్థితులలో ఇక నువ్వు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, నిన్ను చూస్తే బాధగా ఉంది, నువ్వు గొప్పింటి కూతురువి, కానీ వాళ్ళకి ఆ విషయం తెలీదు అని ఇక పూజారి తన మనసులో తానే ఇక చాలా బాధపడుతూ ఉంటాడు అక్కడున్న ఆనందిని చూసి. వెంటనే సునంద, పూజారి గారు, మేము ఒక ముహూర్తం పెట్టడానికి మిమ్మల్ని పిలిచాము అని అనగానే, ఏంటమ్మా, ఏం ముహూర్తం అని అనగానే, ఇక మొదటి రాత్రికి మంచి ముహూర్తం పెట్టండి అని చెప్పగానే పూజారి అయితే, ఇక వాళ్ళ జాతకాలు తీసుకురండి, ఆ జాతకాలతో నేను వాళ్ళ పేర్ల మీద ముహూర్తం చూస్తాను అని అంటూ ఉంటాడు ఇక పూజారి అయితే. అప్పుడే ఇక సునంద వెంటనే చైతన్య జాతకం, అటు ఇక జీవన జాతకం పేపర్లు తీసుకొని ఇక పూజారికి ఇస్తుంది.
అప్పుడే ఇక సునంద, జీవన, చైతన్య ఇక్కడికి రండి అని గట్టిగా పిలవడంతో అక్కడికి జీవన, చైతన్య, ఆనంది, అటు పక్క ఇక ఆదిత్య అందరూ అక్కడికి వస్తారు. ఇక అప్పుడే పూజారి జీవనని చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, ఎవరికి ఇప్పుడు కార్యానికి ఇంకా మంచి ముహూర్తం పెట్టేది అని చెప్పగానే, వాళ్ళిద్దరే పూజారి గారు, వాళ్ళు ఈరోజే ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చారు, వాళ్ళకే మంచి ముహూర్తం చూడమని చెప్తున్నాను అని సునంద చెప్పగానే ఇక పూజారి షాక్ అయి చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక, ఏంటమ్మా నువ్వు ఈ ఇంటికి కోడలివయ్యావా, ఇప్పుడు కూడా ఆనంది తర్వాతే నువ్వు వచ్చావు కదా అని పూజారి అంటూ ఉంటాడు. ఏంటి పూజారి, మా జీవన నీకు ముందే తెలుసా అని అంటూ ఉంటుంది. అవునమ్మా అని చెప్పగానే, మీకు ఒక విషయం చెప్పాలి, అసలు ఆనంది ఏ తప్పు చేయలేదు, ఇక కావాలనే ఈ జీవన తనపై నెట్టేసింది. వీళ్ళిద్దరి పెళ్ళి ఎవరు చేయలేరు, అసలు ఆనంది చేయలేదు. ఆనంది ఆ రిజిస్టర్లో కూడా సైన్ చేయలేదు. కానీ ఆ సైన్ చేసినట్లు, ఇదంతా పెళ్ళి జరిపించినట్లు, వాళ్ళిద్దరి పెళ్ళి ఆనందినే జరిపించినట్లు ఈ జీవన ఇక ఇదంతా కావాలని చేసింది. నేను ఆ రోజే ఇక వాళ్ళ కుటుంబానికి నిజం చెప్దామని అనుకున్నాను. పాపం వాళ్ళు ఆనందిని అపార్థం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆలోపే నేను అక్కడికి వచ్చాను, నిజం చెప్పాలని చూశాను, కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు. పాపం ఆనంది మాత్రం చాలా బాధపడుకుంటూ కూర్చుంది. ఎప్పుడో ఒకరోజు ఎవరైనా వాళ్ళు కలుస్తారేమో, వాళ్ళకి నిజం చెప్తానని ఎదురు చూస్తూ ఉన్నాను. అప్పుడే ఇక ఎవరూ కనిపించలేదు. కానీ ఈరోజు నాకు ఇక ఇక్కడే ఉంది ఆనంది జీవన అని తెలిసిపోయింది. అందుకనే మీకు నిజం చెప్తున్నానమ్మా, ఆ రోజు ఈ ఆనంది అమ్మ ఏ తప్పు చేయలేదు. అసలు వాళ్ళిద్దరికీ పెళ్ళి తను దగ్గరుండి జరిపించలేదు, వాళ్ళంతట వాళ్ళే ఇక పెళ్ళి చేసుకున్నారు. కాకపోతే ఆ ఆనంది ఇక వాళ్ళిద్దరూ పెళ్ళి జరిపించుకోకూడదని ఇక పెద్దలు ఒప్పించాకే పెళ్ళి జరిపిస్తానని ఇక జీవనని ఎంతగానో ప్రాధేయపడింది ఇంటికి వెళ్దామని. కానీ ఈ జీవన మాత్రం వద్దని, నేను రానని, నేను పెళ్ళి చేసుకొనే తీరుతాను అని గట్టిగా నెట్టేయడంతో ఆనంది అక్కడే ఉన్న ఇక గోడకి ఇక తగిలేసి కింద కళ్ళు తిరిగి పడిపోయింది. తలకి గాయం అవ్వడంతో పాపం అక్కడే కుప్పగూలిపోయింది. ఆ తర్వాత లేచి చూసేసరికి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబం అంతా అక్కడికి వచ్చేసరికి ఈ జీవన చేసిన ఇక అన్యాయం ఏంటో అంటే, ఇక ఇదంతా ఆనందే జరిపించిందని ఇక ఆ రిజిస్టర్లో కూడా ఆనంది సైన్ చేయించారు. తనకు తెలియకుండానే తన చేతితోనే రాసేలా చేశారు. ఇదంతా తనే చేసింది. ఇక వాళ్ళ కుటుంబంలో ఇక తను తప్పు చేసిన దానిలా నిలబెట్టింది అని ఇక పూజారి అయితే జీవన గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పడంతో ఒక్కసారే షాక్ అయిపోతుంది ఆనంది అయితే. ఈ విషయం తెలియక ఇక అమ్మగారు జ్యోతమ్మ, సూర్యంబాబు ఇద్దరూ నన్ను చాలా తప్పు పట్టారు, ఇక నేను వాళ్ళతో మాట్లాడకుండా అయ్యాను అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది తనలో తాను ఆనంది అయితే. అప్పుడే ఇక సునంద అయితే ఈ విషయం అంతా మళ్ళీ ఆ జ్యోతికి తెలిస్తే ఇక మళ్ళీ ఆనంది, జ్యోతి కలిసిపోతారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఇక ప్రతిసారి మా జ్యోతమ్మ అని చెప్తుంది. అవసరం లేదు, ఈ విషయం చెప్పకూడదు అని ఇక సునంద అనుకుంటూ ఉంటుంది. అప్పుడే పూజారి గారు, అయ్యిందేదో అయిపోయింది, దీని గురించి మర్చిపోండి, ఈ విషయం ఎవరికి చెప్పకండి, ముందుగా ఈ ముహూర్తం ఏదో పెట్టండి అని సునంద పూజారిని అనగానే అప్పుడే చైతన్య ఇక లేదమ్మా ఆగు అని ఇక జీవన దగ్గరికి వస్తాడు. అప్పుడే జీవన చెంప పలగొట్టి, ఏంటి జీవన ఇంత మోసం చేస్తావా, గుడిలో నేను ఏది సైన్ గురించి అడిగితే నువ్వు నాకేమీ చెప్పలేవు, ఇక నన్ను తప్పదారి పట్టించావు, అందుకనా ఇంత కంగారుగా పడ్డావు, అయితే ఆనంది వదిన ఏ తప్పు చేయకపోయినా తనపై ఇదంతా చేశావా, ఇక ఆ కుటుంబానికి మీ అమ్మ నాన్నలకి ఆనంది వదినని దూరం చేశావా, వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా తనని తప్పు పట్టారు, ఇంత ద్రోహం చేశావా అని వెంటనే ఇక చైతన్య అయితే జీవన చెంప పలగొడతాడు.
అప్పుడే జీవన షాక్ అయిపోతుంది. ఏంట్రా జీవనని ఎందుకు కొడుతున్నావు అని అంటూ ఉంటుంది సునంద అయితే. లేదమ్మా, జీవనని కొట్టడం కాదు, చంపేయాలి. పాపం ఆనంది వదిన ఎంత మంచిదో నాకు అర్థమైంది. తనని ఇలా మోసం చేయడం తప్పు కదా. తను పెళ్ళి జరిపించకూడదనే ఇక పెద్దలు ఒప్పుకున్నాకే ఈ పెళ్ళి జరపాలని చూసింది. కానీ ఇక తనే ఈ పెళ్ళి చేసిందన్నట్లుగా వాళ్ళ కుటుంబం ముందు, ఇక వాళ్ళ తల్లిదండ్రుల ముందు ఇక క్రియేట్ చేసి ఇలా చెప్పడం తప్పు కదా అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే. ఇక అప్పుడే సునంద, ఏంటి వీడు ఈ ఆనందికి తోడుగా ఉంటాడనుకుంటా, ఇక ఆనందికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. అయితే ఇక ఆనంది ఇక చైతన్య కలిసిపోతేనైతే ఇక చైతన్య ఆనంది ఇద్దరూ కలిసి మళ్ళీ జీవనని జ్యోతితో మాట్లాడేలాగా చేస్తారు. వీడు మంచితనం ఇదేనేమో అని ఇక సునంద తన మనసులో తానే అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక చైతన్య అయితే వెంటనే ఈ విషయం ఆ జ్యోతి గారికి చెప్పాలి, ఈ ఆనంది ఏ తప్పు చేయలేదని తెలుసుకోవాలి అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే సునంద, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, అయ్యిందేదో అయిపోయింది, ఈ విషయం ఇక్కడితో ఆపేయి, ఇక ఎవరికి ఈ విషయం చెప్పకు అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు కూడా ఇలానే మాట్లాడుతున్నావేంటి, ఆనంది వదిన ఎంత మంచిదో వాళ్ళు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇక ఈ విషయం వల్ల వాళ్ళు ఆనంది వదినని దూరం పెట్టారు. కానీ ఆనంది వదిన వాళ్ళని వదులుకోలేకపోతుంది, చాలా బాధపడుతుంది. ఈ విషయం తెలిస్తే వాళ్ళు ఆనంది వదినని మళ్ళీ దగ్గరికి తీస్తారు, ఇలానే జరగాలి అని వెంటనే ఇక చైతన్య అయితే జ్యోతికి ఫోన్ చేస్తాడు. వెంటనే జ్యోతికి ఈ విషయం అంతా చెప్పేస్తాడు. అప్పుడే ఇక ఆనంది గురించి అయితే నిజమైతే తెలుసుకుంటుంది ఇక జ్యోతి అయితే. ఇక ఆ విషయం తెలుసుకున్న జ్యోతి ఇక ఆనందికి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక ఆనంది, జ్యోతమ్మ నా గురించి తెలుసుకున్నావు కదమ్మా, నేను ఏ తప్పు చేయలేదమ్మా, ఆ రోజే చెప్దామని నేను ఆ రోజు అసలు తీసుకువద్దామనే వెళ్ళాను, ఇదంతా ఇలా జరిగిందని జీవన సృష్టించింది అని చెప్పగానే ఇక షాక్ అయిపోతుంది జ్యోతి అయితే. నన్ను క్షమించమ్మా అని ఆనందిని అంటూ ఉంటుంది. ఇక ఆనంది అయితే, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా, జీవన పెళ్లి చేసుకుంది ఎవరినో కాదమ్మా, సునంద అత్తయ్య వాళ్ళ చిన్న కొడుకు చైతన్యనే. చైతన్య ఎవరో కాదు, సునంద అత్తయ్య వాళ్ళ చిన్న కుమారుడు అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది. నా మీద కోపంతో జీవనని ఎన్ని బాధలు పెడుతుందో ఆనంది అని ఏడుస్తూ ఉంటుంది ఇక జ్యోతి అయితే. అప్పుడే, లేదు జ్యోతమ్మ, నేను ఉన్నాను కదా, జీవనకి తోడుగా ఉన్నాను, ఇక జీవనకి ఏ బాధ రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు ఎలా పెంచావో నేను కూడా అలానే చూసుకుంటాను అని జీవన గురించి ఆనంది చెప్పగానే ఇక జ్యోతి అయితే చాలా సంతోషపడుతుంది. ఇక చైతన్యకి ఇక జీవనకైతే మొదటి రాత్రి ముహూర్తం అయితే పెట్టడంలోనే పూజారి ద్వారా ఇక ఆనంది ఏ తప్పు చేయలేదని తెలుసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.